न नरेण अवरेण प्रोक्त एषः सुविज्ञेयः बहुधा चिन्त्यमानः अनन्यप्रोक्ते गतिरत्र नास्ति अनियान् हि अतर्क्यम् अनुप्रमाणात् न नरेण अवरेण प्रोक्त एषः सुविज्ञेयः बहुधा चिन्त्यमानः न नरेण అవరేణ సామాన్యమైనటువంటి యొక్క మానవులు బోధించినట్లయితే నా సువిజ్ఞేయ ఆ తత్వం వారికి సులభముగా తెలియబడదు అనగా బహిర్ముఖంగా పోయేటువంటి వారు ఈ వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలుగా పోయేటువంటి వారు చెప్పినట్లయితే అది నా సువిజ్ఞేయ తెలియబడేదిగా బ్రహ్మము లేదు అని చెప్పిన అన్నాడు. అనన్య ప్రోక్తే గతి అత్ర నాస్తి. అనన్య అనన్యము అంటే అన్యము అంటే వేరు, తనకంటే వేరై ఉన్నటువంటి యొక్క విధానాన్ని అన్యము అని చెప్పిన అంటారు. తనకంటే వేరై ఉన్నటువంటి యొక్క వస్తువులు అనాత్మ వస్తువులు. నేను అనేటువంటి యొక్క అది ద్రష్ట, సర్వద్రష్ట, సమస్తానికి ద్రష్ట అయి ఉన్నది. నా మనస్సు బాగా ఉన్నది, నా మనస్సు బాగాలేదు అని చెప్పనంటూ ఉంటాం. మనస్సు కానీ, బుద్ధి కానీ, తెలివి కానీ, ఇంద్రియములు కానీ, శరీరము కానీ, ఈ లోకములో ఉన్నటువంటి యొక్క వస్తువులు కానీ అన్నీ కూడా దృశ్యజాతమే. అన్నీ దృశ్యమే, లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ మాత్రమే ద్రష్ట. అందువల్ల నా అన్య అన్య అంటే మనం అనాత్మ వస్తువుల్లో చేరిపోయాం, అనాత్మ వస్తువులై వ్యవహరిస్తూ ఉన్నాం. మహాత్ములంటే నా అన్యము కానటువంటి విధానంగా స్వరూప జ్ఞానమును పొంది ఉన్నటువంటి వారు ప్రోక్త చెప్పినట్లయితే ఆ విషయం వారు చక్కగా అవగతమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పని అంటూ ఉన్నాడు. ఎందుకంటే అన్యాన్హి అతర్క్యం అనుప్రమాణాత్, సూక్ష్మాత్ సూక్ష్మమై ఉన్నటువంటి వస్తువు కావటం చేత అది తత్వవేత్తలు మాత్రమే చెప్పితే అవగాహనకు వచ్చేదిగా ఉంటుంది. నిన్న ఆ మంత్రం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పిన మంత్రం గురించి నిన్న మీకు ఆ మంత్రం మీద వ్యాఖ్యానం చేశాను. ఈరోజు మళ్ళా 9వ మంత్రం మీద అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. నైషా తర్కేన మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్టా యాం త్వం వాపః సత్యధృతి బతాసి యాం త్వం వాపః సత్యధృతిర్బతాసి త్వాదృంనః భూయాత్ నచికేతః ప్రేష్టా న ఏషా తర్కేన మతి ఆపనేయ. మతి నా ఆపనేయ, అలాంటి వాళ్ళ మనస్సు నా ఆపనేయ పొందలేదు అన్నాడు. తర్కేన తర్కము చేత. ఈ తాత్విక విషయంలో చాలామంది తర్కం చేస్తూ ఉంటారు. ఈ తర్కాలకు, కుతర్కాలకు, జల్పాలకు, వితండాలకు అది అందేది కాదు. జల్పం అంటే నా వాదనే గెలవాలి అంటాడు, దానికోసం వితండం చేస్తాడు. వితండం అంటే వాడు ఒప్పుకోకపోయినా ఒప్పిస్తాడు. ఒప్పుకుంటావా చేస్తావా అని కూర్చుంటాడు. ఒప్పుకోక చేస్తాడా? అట్లా వాదించే వాళ్ళు ఉంటే అది వాదం, జల్పం, వితండం ఇవన్నీ ఉంటాయన్నమాట వాదాలలో. వాడు బలత్కారంగా వాడి చేత వాడిని ఒప్పిస్తాడు అన్నమాట. అది ఇప్పుడు కోర్టులు ఉన్నాయనుకోండి, వాటిల్లో కూడా వాడి చేత ఒప్పిస్తారు. కస్టడీలో తీసుకుపోతారు, బాగా లోపల వేసి బాగుతారు అప్పనేవాడిని. ఒప్పుకో ఒప్పుకో, పొడుస్తా ఒప్పుకో అంటారు. ఆ విధంగా చితగా బాధితే ఆడు ఒప్పుకో చేస్తాడు. ఇంకా ఆ దెబ్బలు తట్టుకోలేక చివరికి ఏమంటాడు, నేను చేశానయ్యా ఆ నేరం అని చెప్పి ఒప్పుకుంటాడు. ఈ దెబ్బలు తావడం కంటే ఆ యొక్క జైల్లోనే పడదామని చెప్పేసి అని అట్లా కొన్ని ఒప్పిస్తారు. వాళ్ళు బాగా కొట్టి 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 ఒప్పిస్తారు. సరే, అవన్నీ కూడా లోక వ్యవహారంలో జరిగేటువంటి వ్యవహారాలు.
దాన్ని వితండము అని చెప్పని అంటారు. శంకరాచార్య వారు కూడా దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంద జడోపమాస్త్వహమితి భ్రాంత భృశం వాదినః అని శంకరాచార్య వారు భ్రాంత భృశం వాదినః, భృశం అంటే గట్టిగా వాళ్ళు వాదిస్తారన్నమాట. భృశం వాదినః స్త్రీ బాల అంధ జడోపమా స్వహమితి భ్రాంత భృశం, భ్రాంత వాళ్ళు భ్రాంతిలో ఉంటారు కాబట్టి భృశం గట్టిగా వాదినః వాదిస్తారట. ఆ విధంగా లోకంలో దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః. కొంతమంది దేహం దేహాత్మవాదులు, ప్రాణాత్మవాదులు, మనో ఆత్మవాదులు, విజ్ఞానాత్మవాదులు, శూన్యాత్మవాదులు అని రకాలుగా ఉంటారు లోకంలో. బౌద్ధంలో శూన్యాత్మవాదం ఉంది. శూన్యం అంటే మనం శూన్యంలో నుంచి వచ్చాం, శూన్యంలోకి వెళ్ళిపోతాం, ఆ శూన్యమే దేవుడు అని చెప్పని అంటారు వాళ్ళు. రాత్రి నిద్రపోయావు, ఏడవపోయావు, శూన్యంలోకి పోయావు, మళ్ళా శూన్యం నుంచి బయటకు వస్తున్నావు కదా, ఆ శూన్యమే ఆత్మ అని చెప్పని వాళ్ళు బౌద్ధంలో ఒక వాదన ఒకటి ఉందన్నమాట. దేహం ప్రాణం, దేహం దేహాత్మవాదులు ఉంటారు కొంతమంది, దేహమే ఆత్మ అంటారు. ఇంకొకటి ఏమీ లేదేక. వైరోచనుడు, ఈ దేవత వీళ్ళు బ్రహ్మలోకానికి పోయారు. అయ్యా బ్రహ్మదేవ, మీ వద్దకు ఆత్మజ్ఞానం కోసంగా వచ్చాము, మాకు మీరు ఆత్మజ్ఞానం బోధించండి అని చెప్పని అనగానే అప్పుడు బ్రహ్మదేవుల వారు ఒక ఘటంలో నూనె పోసాడు. నూనె పోసి ఆ ఘటంలో తొంగి చూడండి రా అన్నాడు. తొంగి చూశారు, ఏం కనబడింది? లోపల ప్రతిబింబం గోచరించిందని చెప్పని అన్నారు. అదే ఆత్మరా అని చెప్పి ఉపదేశం చేసి పంపించేశారు ఆ పని. కాబట్టి అదే ఆత్మ, దాన్నే పూజించుకోండి, దాన్నే సేవించుకోండి అని చెప్పేసి అని చెప్పగా ఆ వైరోచనుడు దేవత ఇద్దరు కలిసి వచ్చేశారు. దారిలోకి వచ్చాక కొంత లెక్క వచ్చాక దేవతకు సందేహం కలిగింది. అవును, నా యొక్క రూపమే కదా కనబడింది అక్కడ, దేహ రూపము, ఈ దేహ రూపం ఎట్లా ఆత్మ అవుతుందని చెప్పని మళ్ళా సందేహం కలిగి అప్పుడు బ్రహ్మ వద్దకు పోతాడు. ఈ వైరోచనుడు మాత్రం రాక్షసుడు, ఇదే ఆత్మ అని చెప్పి అనుకున్నాడు, ఈ దేహమే ఆత్మ అని చెప్పి అనుకున్నాడు. చక్కగా తన లోకానికి వచ్చి అందరికీ కూడా ఈ దేహాత్మవాదన అందరికీ ప్రబోధించాడు. బ్రహ్మదేవుల వారు మన పితామహులు ఈ దేహమే ఆత్మ అని చెప్పని ప్రబోధించారు. కాబట్టి ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఈ దేహమనే ఆత్మగా భావించి ఆ దేహాన్నే పూజించుకోండి, ఆ దేహాన్ని అలంకరింపజేసుకోండి, ఆ దేహాన్ని శోభాయమానముగా పెట్టుకోండి, ఆ దేహ సంబంధ భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భోగించండి, ఇవే బ్రహ్మానందము, ఇవే ఈ దేహమే ఆత్మ అని చెప్పేసి అని ఆ దేహాత్మవాదులుగా వాళ్ళు అట్లాగా ఉన్నట్లుగా చాందోగ్యోపనిషత్తులో ఈ వైరోచనుని యొక్క సంబంధ అంశం మనకి చెప్పుకొస్తారు. కాబట్టి దేహాత్మవాదులు అంటారు. నాస్తికులు కూడా దేహాత్మవాదులే. ఆత్మ అంటే ప్రత్యేకంగా లేదు. ఈ శరీరములో ఆత్మ అనే వస్తువు ప్రత్యేకంగా లేదు. ఈ శరీరం జీవించి ఉండటం కారణం ఏమిటి? ఈ శరీరంలో అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి, లంగ్స్, కిడ్నీసు, అన్నవాహిక, బ్రెయిను, ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి దేహం జీవించి ఉన్నది. ఇవన్నీ పనిచేయటం ఆగిపోయింది కాబట్టి దేహం మరణించింది. కాబట్టి దేహమే ఆత్మ, ఇంక ప్రత్యేకంగా ఆత్మ అనే వస్తువు ఏమి లేదు, ఈ దేహమే ఆత్మ అంటారు. అందువల్ల ఈ లోకములో ఉన్నటువంటి యొక్క భోగాలే బ్రహ్మానందము, వాటిని పొందటానికే మనం జన్మించాము. కాబట్టి జన్మ అనేది మళ్ళీ లేదేక, ఇదే ఫస్ట్ జన్మ, ఇదే లాస్ట్ జన్మ, మళ్ళీ రాబోయేది లేదు. ఏదో అదృష్టం కొద్ది వచ్చాం, ఎన్ని తినాలో తినండి, ఎన్ని భోగించాలో భోగించండి, ఎన్ని పొందాలో పొందండి, అప్పులు చేసైనా పప్పుగూరు తినండి, ఎగవేసినా ఏం పర్వాలేదు, మళ్ళీ పుట్టితేగా తీర్చేది, పోయాక ఇంకేం తీరుస్తాం? ఇంకా భస్మీభూతస్య దేహస్య కుతః ఆగమనం పునః. ఈ దేహం భస్మైపోయింది, ఇంకేమి ఇంకా వచ్చేదేముంది, ఇంకా పోతే రావటం ఇంకా. కాబట్టి ఆత్మ, పరమాత్మ, మోక్షము, స్వర్గము, నరకము ఇవన్నీ కూడా ఉత్తమాటలో
అవన్నీ మీరు నమ్మమాకండి. వాళ్ళు ఏదో ఊసు వాకేది రాసి పెట్టుకున్నారు, ఏదో చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూశారా, చెప్పే వాళ్ళని చూశారా ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అని మీరు నమ్మటానికి మీరంత అమాయకులు, అజ్ఞానులు. తెలియక పోయి కూర్చోవటం, వాళ్ళు చెప్పిన వినటం, ఓం కొట్టడం, తలకాయ ఇవ్వటం, నిజమేం చెప్పి అనుకో అని ఇట్లాగా నాస్తికులు ఏమంటారంటే ఏమీ లేదని చెప్పని అంటారు. అది అందువల్ల వాళ్ళకేంటంటే ప్రత్యక్ష ప్రమాణం ఒకటే. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధపత్తి ప్రమాణము, ఉపపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం, మొత్తం 6 ఉంటాయి ప్రమాణాలు వేదాంతంలో. ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధపత్తి ప్రమ, ఉపపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ, మొత్తం 6 ప్రమలు వేదాంతులు బోధిస్తారు. అదే మీకు యోగశాస్త్రం పతంజలి మహర్షి అయితే ప్రత్యక్ష, అనుమాన, ఆగమాని, ప్రమాణాని అని 3 చెప్పాడు ఆయన గారు. ప్రత్యక్ష, అనుమాన, ఆగమాని, ప్రమాణాని 3 చెప్పాడు పతంజలి యోగశాస్త్రంలో. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమము అంటే శబ్ద ప్రమాణం, వేద ప్రమాణం 3 చెప్పాడు పతంజలి మహర్షి. అయితే వేదాంతులు 6 చెబుతారన్నమాట. 6 చెప్పినా మిగతా 3 ఈ 3 అంతర్గతాలుగా ఉంటాయి. ఆ 3 కూడా అది ప్రధానంగా ఉండేది 3 ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అర్ధపత్తి ప్రమ అని చెప్పనంటే అతడు పగటిపూట భోంచేయడండి అని చెప్పి మా గురువు గారు పగటిపూట భోంచేయుడు అని చెప్పాడు శిష్యుడు. పగటిపూట భోంచేయుడు అని చెప్పి నేను చూస్తే బాగా చక్కగా బొద్దుగా ఉన్నాడు, బాగా నిగరలాడుతూ ఉన్నాడు, పౌష్టాంగాలు బాగా ఉన్నాయి. అవన్నీ చూశాడు. ఓహో, పగటిపూట భోంచేయడా, రాత్రిపూట భోంచేస్తాడేమో. ఇది అర్ధవాదం అన్నమాట. అర్ధవాదం లోకంలో చాలా వారికి ఉపయోగించుకుంటూ ఉంటాం మనం కూడా. ఆమె గారు చాలా మంచిదయ్యా అన్నాం అనుకో, పక్కామే ఉంటుంది, నేను మంచిదని కదా. అర్ధవాదం అన్నమాట. ఏమి ఆమె చాలా పతివ్రత అండి అన్నారనుకోండి, పక్కా ఉంటుంది పతి గొడవలు వచ్చేస్తాయి. ఒక పదం వాడే ముందు జాగ్రత్తగా వాడాలి అన్నమాట, లేదా గొడవలు వచ్చేస్తాయి అన్నమాట. అట్లా మన లోకంలో చాలా విషయాలు అర్ధవాదం చేస్తూ ఉంటాం, ఎమ్మటే వాదిస్తూ ఉంటాం. ఏ మాట వాడినా ఎమ్మటి మనం దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఆమె బాగా నడుస్తుందయ్యా అంటాం అనుకో, నడవలేదా? అది అర్ధాపత్తి అన్నమాట. అనుపలబ్ధి అంటారు. అనుపలబ్ధి, అర్ధాపత్తి, అనుపలబ్ధి, ఉపపత్తి, అనుపలబ్ధి. అనుపలబ్ధి అంటే పదార్థం లేదు అనే దానిని అది ప్రమాణంగా తీసుకున్నారు. ఏమి ఇక్కడ భగవద్గీత పుస్తకం ఉందా చెప్పండి? లేదు, అది అనుపలబ్ధి అన్నమాట. లేదని తెలుసుకోవటాన్ని అనుపలబ్ధి అని చెప్పని అంటారు. అది అట్లా ఈ మిగతా 3 ఉదాహరణలు, మిగతా 3 ప్రమాణాలు ఈ 3 ప్రమాణాల్లో చేరిపోతాయి అన్నమాట. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం అంటే వేద ప్రామాణికం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వేద ప్రామాణికం, శబ్ద ప్రమాణం అంటారు. అందువల్ల నాస్తికులుగా ఉన్నటువంటి వారు దేహం, ప్రాణం, దేహాత్మవాదులై ఉన్నటువంటి వారికి ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణమే. మా ఇంద్రియాలకు గోచరిస్తేనే నమ్ముతామే కానీ మేము ఊరికే ఊహలతో మాకు సంబంధం లేదు, మేము ఊహలు నమ్మము, శాస్త్రాలని విశ్వసించము. మాకు అనుభవానికి రావాలి ఏదైనా కూడా. నువ్వు చెప్పే దేవుడు కానీ, నువ్వు చెప్పే ఆత్మ కానీ మాకు చూపించు, నమ్ముతాం. దేవుడు ఉన్నాడంటావా? చెప్పు. చూపిస్తావా? చూపించు, నమ్ముతాం. చూపిస్తేనే వస్తామని చెప్పని. ఇది వివేకానంద స్వామి కూడా ఒకప్పుడు అదే వాదం చేశాడు. ప్రతి సాధువు దగ్గరికి పోవటం, మహాత్మా నమస్కారం, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు నాయన. నువ్వు చూసావా? నేను చూడలేదు. నోరు మూసుకో. ఎందుకు ఉన్నాడని చెప్పినట్టు చూడకుండా వివేకానంద స్వామి. అట్లా ఎవరు సాధువు కనబడితే ఆ సాధువు దగ్గరికి పోవటం, ప్రశ్న వేయటం, దేవుడు ఉన్నాడా అంటాడు, ఉన్నాడయా అంటాడు. అంటే ప్రతి ఒక్కరు విశ్వాసం గలవాడేమంటాడు? ఉన్నాడని చెప్పని అంటాడు. ఎవరైనా మీ వద్దకు వచ్చినా మీరు అదే మాట అంటారు. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా. నువ్వు చూసావా? నేను చూడలేదు. నోరు పోసుకో. ఇది ఇట్లాగా వాదన చేసేవాడు వివేకానంద. మంచి తీక్షణత, ఆయనలో వైరాగ్యం. ఆ విధంగా ఏం చేయాలి? ఆ విధంగా ప్రశ్న వేసుకుంటూ కలకత్తా కాళికాలయంలో ఎవరో ఒక మహాత్ముడు ఉన్నాడనే మాట విని రామకృష్ణ పరమహంస, ఆయన పేరు గదాధరుడు అంతకుముందు,
గదాధరుడు అన్నమాట. ఆయన తర్వాత కాలంలో రామకృష్ణ పరమహంస అని పేరుగాంచాడు. ఆ గదాధరుని దగ్గరికి నరేంద్రుడు పోయాడు. యథావిధి ప్రశ్నే, అయ్యా నువ్వు ఎంతో కాలంగా కాళికమ్మను పూజ చేస్తూ ఉన్నావు కదా, మరి దేవుడి పట్ల విశ్వాస ప్రగాఢంగా నీకు ఉండాలే, మరి భగవంతుడు ఉన్నాడని చెప్పి అంటున్నారు, నువ్వేమంటావు అని చెప్పి అన్నాడు. అయ్యా అందరు చెప్పే మాటే నా మాట కూడా, దేవుడు ఉన్నాడు, శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి, మహాత్ములంతా కూడా చెబుతూ ఉన్నారు, కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పి అన్నాడు. నువ్వు చూసావా అని, ఇది ప్రశ్న. నువ్వు చూసావా అన్నాడు. నేను చూశాను. నిన్నెట్లాగా చూస్తూ ఉన్నానో అంత స్పష్టంగా చూస్తూ ఉన్నాను అన్నాడు. ఆ దెబ్బతో కొంచెం వివేకానంద ఉన్నదే కొంచెం ఆగాడు. ఇంతకుముందు ఆ ప్రశ్న ఎవరికి రాలా, ఎక్కడ జవాబు రాలా. ఏడకపోయినా దేవుడు ఉన్నాడా, ఉన్నాడు. నువ్వు చూసావా, నేను చూడాల, నోరు ముయ్యి. ఏడకపోయినా ఇక్కడేమైంది, నువ్వు చూసావా అన్నాడు. నేను చూశాను, నిన్నెట్లాగా స్పష్టంగా చూస్తూ ఉన్నానో ఆ విధంగా అంతకంటే స్పష్టముగా ఆ దైవాన్ని గాంచుతూ ఉన్నాను అని అనటంతో కొంచెం అప్పుడు వివేకానంద కొంచెం తగ్గాడు. అయితే నాకు చూపిస్తావా అన్నాడు. చూసే శక్తి నీకున్నదా అని చెప్పి అడిగాడు. చూస్తా అన్నాడు. అప్పుడు ఆ యొక్క అస్తమస్తక సంయోగం చేసి శక్తిపాతం చేస్తే అప్పుడు ఆయనకు లోనున్నటువంటి దివ్యత్వం బాగా ప్రకాశమానముగా దేదీప్యమానముగా గోచరించేదలికి ఆ దివ్య శక్తి దర్శించలేక ఒక్కసారిగా పెద్ద కేక వేసి చెయ్యి తీసేయమని చెప్పేసి అని అరిశాడు. అయ్యా అది పరిపక్వత కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే దర్శించేటువంటి యొక్క విధానము, నువ్వు అపరిపక్వం కలిగి ఉన్నావు, నువ్వు సాధన చేత మెల్లమెల్లగా దాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది అని ఉపదేశం చేసిన తర్వాత అప్పుడు ఆ వివేకానంద ఆ కన్యాకుమారి కొండ మీదకు పోయి ఆ కొండ మీద కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడ కొండ మీద, కన్యాకుమారి కొండ మీద రామకృష్ణ పరమహంస వారి యొక్క మందిరం ఉంటుంది. అప్పుడు మందిరం లేదు, ఆయన పోయాడు, ఈదుకుంటూ పోయాడు సముద్రాన్ని, ఆ కొండ మీదకి ఎక్కాడు. ఆడపోయి తపస్సు చేసి బాగా ధ్యానం చేసి మరి నరేంద్రుడు వివేకానందుడై లోకంలోకి వచ్చి అనేక దేశాలకు పోయి గురువుగారి యొక్క కీర్తిని దిగంతములు వ్యాప్తి చేసి గొప్ప మరి నరేంద్రుడు వివేకానందుడై ప్రచారం చేశాడు. ఆ విధంగా మరి ముందెత్తులో మనిషిలో ఏముంటుందంటే నాస్తికత్వమే ఉంటుంది. తర్వాతది మెల్లగా గురువుల యొక్క ప్రబోధముల కారణంగా ఆ నాస్తికత్వం పోయి ఆస్తికత్వం వస్తుంది. మొన్న కూడా చెప్పే మీకు ఆ విషయాన్ని. చిన్మయానంద స్వాముల వారు ఆయన కూడా పత్రిక ఎడిటర్గానే ఏదో ఆయన ఉంటాడనమాట. ఉండి అనేక ప్రాంతాలకు పోవటం, అందరిని విచారించడం, ఎక్కడెక్కడ ఉన్న విషయాలను రాసుకోవటం, పత్రికల్లో వేయటం, ఈ పత్రిక విధానంలో పనిచేస్తున్నాడు ఆ కాలంలో. అట్లా ఉన్నటువంటి వాడై ఋషికేశం అనేక మహాత్ములు ప్రశ్న వేసేవాడు, అందరినీ గేలి చేసేవాడు, జగతాలు చేసేవాడు. వీళ్ళంతా సన్యాసులు, ఇదంతా ఒత్త బూటకము, ఏముంది వీళ్ళల్లో అని చెప్పేసి అని ఎగతాలు చేస్తూ ఉండేవాడు. అలా చేసేటువంటి యొక్క వ్యక్తి శివానంద సరస్వతి స్వాముల వారు ఋషికేశంలో ఆశ్రమం, శివానంద డివైన్ లైఫ్ సొసైటీ ఒకటి ఆశ్రమానికి పోయి ఆశ్రమాల్లో ఏదో పరిశోధన నిమిత్తంగా పోయాడు. తర్వాత ఆయన చెప్పేటువంటి యొక్క బోధలకు ఆకర్షితుడై ఆ తర్వాత నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ శివానంద ఆశ్రమంలోనే చాలా కాలం పాటు ఉండి మరి చాలా శాస్త్రాలు అధ్యయనం చేసి తర్వాత ఆయన ద్వారా సన్యాసం కూడా తీసుకున్నాడు. శివానంద సరస్వతి సన్యాసాన్ని ముందు ఇచ్చింది. ఆ తర్వాత శివానంద సరస్వతి వారు చెప్పారు, అయ్యా నువ్వు తపోవనం వెళ్ళు, అక్కడ తపోవన మహారాజు ఉన్నాడు ఉత్తర కాశీలో, అక్కడికి పోయి చక్కగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ శాస్త్రాధ్యయనం చేయమని చెప్పానంటే శివానంద స్వామివారి యొక్క ఆజ్ఞతో ఆ ఉత్తర కాశీ వెళ్ళి, ఉత్తర కాశీలో కొండ మీద ఉంటుంది, నేను పోయి వచ్చాను, ఆ కొండ మీద కొంచెం ఉంటుంది, అక్కడ తపోవన్ మహారాజు ఆశ్రమం, ఆయన దగ్గర సకల శాస్త్రాలు అధ్యయనం చేశాడు, గొప్ప జ్ఞానిగా మారాడు. చెప్పాడు గురువు గారితో, స్వామి నేను గీతా ప్రచారం చేస్తాను, జ్ఞాన ప్రచారం చేస్తాను లోకంలోకి పోయి అని చెప్పి అన్నాడు. వద్దురా ఎల్లమాక, ప్రశాంతం ఇక్కడే ఉండు, ధ్యానం చేసుకో, ఇక్కడే ఉండు ధ్యానం చేసుకో, అదంతా నీ పెట్టుకోమాక, అదంతా కూడా మళ్ళా పతనం అయిపోతావు అని చెప్పి అన్నాడు. లేదు స్వామి లోకంలో జ్ఞాన ప్రచారం చేయాలి, అందరు అజ్ఞానంతో మునిగిపోయి ఉన్నారు, మరి ప్రబోధాలు లోకానికి అవసరం అని పోతానని చెప్పానంటే సరే నీ ఇష్టం పో కూర్చో.
ఎక్కడైతే ఆరంభం చేసిన చోట ముందు ఒకడు వస్తాడు, తర్వాత ఇద్దరు వస్తారు, ముగ్గురు వస్తారు, 10 మంది వస్తారు, అట్లా పెరుగుతూ ఉంటారు. అట్లా పెరుగుతూ ఉన్నారా ప్రచారం చేసుకో. ముందు 10 మంది వస్తారు, తర్వాత ముగ్గురు అవుతారు, ఇద్దరు అవుతారు, తగ్గిపోయారా నా వద్దకు వచ్చేయి. గురువు చెప్పాడు ఆ విధంగా. సరే బయలుదేరాడు. లోక జ్ఞాన ప్రచారం చేశాడు. ఎక్కడ పడ్డా చిన్మయ మిషన్లు స్థాపించాడు. ఈనాటి ఎక్కడ చూసినా దేశమంతా చిన్మయ మిషన్లుగా ఉన్నాయి. సరే, ఒకప్పుడు నాస్తికుడు, మరొకప్పుడు ఆస్తికుడుగా ఉంటారు. తెలియనప్పుడు నాస్తికుడుగా ఉంటాడు, తెలిస్తే వాడే ఆస్తికుడై గొప్ప జ్ఞాని అవుతాడు, వాడే మహాప్రబోధకుడు అవుతాడు. అట్లా చలం కూడా నాస్తికుడే, స్త్రీవాది, హేతువాది, విమర్శకుడు, సామాజికుడు, చలం. అలాంటి చలం కూడా రమణ మహర్షుల వారి యొక్క ప్రబోధాలతో మారిపోయాడు పూర్తిగా. నాస్తికుడుగా ఉన్నటువంటి తాను ఆస్తికుడై రమణ మహర్షుల వారి యొక్క ఫోటో పెట్టి భజనలు చేశాడు, ఉపదేశాలు చేశాడు, గీత కూడా అర్థం రాశాడు చలం. ఆయన గొప్ప నాస్తికుడు అన్నమాట. సరే, ఈ విధంగా లోకంలో అజ్ఞానం చేత నాస్తికులు అవుతారు. వాళ్ళది ప్రత్యక్ష ప్రమాణమే ఒకటే చెప్పని అంటారు. కనుక ఇలాగా ఉన్నటువంటి వారు తర్కేన మతి నా ఆపనేయ, ఈ తర్కాల చేత అందేది కాదయ్యా అన్నాడు. అందువల్ల మహాత్ముల వద్దకు వచ్చి చర్చ చేయవచ్చు, తర్కం చేయకూడదు. గురువులతో కూర్చుని తర్కం, కుతర్కం, వితర్కం, జల్పం, వితండం ఎన్ని చేసేటువంటి విధానాల్లో ఉపయోగపడుతుంది. నైషా తర్కేన మతి ఆపనేయ, మతి బుద్ధి నా ఆపనేయ పొందలేదు. తర్కములు చేయటం వల్ల నువ్వు ఆ యొక్క వస్తువుని అందుకోలేవు. గురువుల వద్ద కూర్చుని చక్కగా విచారణ చేయాలి, చర్చ చేయవచ్చు, విచారణ చేయవచ్చు. స్వామి, ఈ యొక్క విషయం ఏమిటి, ఈ శ్లోకం ఏమిటి, ఈ అర్థం ఏమిటి అని ప్రకారం అనేక శాస్త్రాలలో ఉన్నటువంటి యొక్క విషయాలను తీసుకుని గురువుగారితో కూర్చొని ఏకాంతంగా అవి ప్రశ్నలు వేసినప్పుడు, అడిగినప్పుడు చక్కగా వాళ్ళు చెప్తారు. అందువల్ల అవగాహన కోసంగా ప్రశ్న వేయాలే కానీ మనం జయించాలి, ఆయన ఓడించాలి అన్న కోణంలో వచ్చేవాడు ఏం ఉపయోగపడడు. వాడికి ఉపయోగం లేదు, ఈయనకి చెప్పినందువల్ల ఈయనకి ఉపయోగం లేదు. అందువల్ల గెలుపోటములు అనేటువంటివి లేకుండగా జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే కోణంలో ప్రశ్నలు వేయాలి. గెలుపోటముల యొక్క విషయంగా పోకూడదు. నేను ప్రశ్న వేశానో అని చెప్పలేకపోయాడాయా, ఏం గురు ఆయన గురు, ఇట్లా ఉంటారన్నమాట. అలాంటి నేను జయించాను, నేను ఓడించాను, నా మాటకి జవాబు చెప్పలేకపోయాడు అనే విధానాలుగా పోయేటువంటి వాడికి సమాధానం రాదు. ఆయన చెప్పను కూడా చెప్పడు. వాడు అహంకారంతో పతనమైపోయే విధానమే ఏర్పడుతుంది. కాబట్టి నా ఏషా అంటే ఈ ఆత్మ తర్కేన తర్కము చేత నా ఆపనేయ, ఆప అంటే పొందటం, నా ఆపనేయ పొందబడదు. తర్కములు చేయకూడదు, కుతర్కములు చేయకూడదు, వాదనలు చేయకూడదు, జల్పములు, వితండములు చేయకూడదు. కేవలం విచారణ మాత్రమే చేయాలి. గురువు దగ్గర కూర్చొని విచారణ మాత్రమే చేయాలి. భగవద్గీత ఉన్నది, పరమాత్మ మరి చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. మధ్యలో అర్థం కాల విషయం సందేహం అయింది. స్వామి నమస్కారం, ఆగమన్నాడు. పరమాత్మ ఆగాడు. ఏమి నీ డౌట్ అన్నాడు. సందేహం అడిగాడు అర్జునుడు. అనేక చోట్ల మీకు ఈ విషయాలు వస్తాయి. సమాధౌ న విధీయతే అని పరమాత్మ అన్నాడు. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం. ఈ కామ్య సంబంధముగా పోయేవారు, కర్మకాండలలో మునిగిపోయేవాళ్ళు, ఈ కర్మకాండే ప్రధానమైనటువంటి విధానంగా పోయేటువంటి వాళ్ళు, ధ్యానం లేక జపం లేక కర్మకాండల్లో మునిగిపోయి ఉండేటువంటి వారు. ఇంట్లో పూజ అవసరమే. ఎంతరికి పూజ అంటే ఆ గృహం యొక్క క్షేమం కోసంగా ఒక పావు గంట, అరగంట పెట్టుకుని అక్కడే ధ్యానంలో కూర్చోవాలన్నమాట. ఉన్న గంటన్నరంతా ఆ పూజగా పెట్టుకుంటే సమయం అంతా కూడా కాలం అంతా పోయినట్లే కదా. అందువల్ల పూజ అవసరం. ఇంట్లో పూజ ఉండాలి, దీపం వెలిగించాలి, అగరబత్తి వెలిగించాలి, పుష్పాలు స్వామికి సమర్పించాలి, ఓ టెంకాయ కొట్టాలి, ఇవన్నీ చేసుకోవాల్సిందే. ఒక పావు గంటలో ముగించేసి తర్వాత కాలంలో ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ముందు జపంలోకి వెళ్ళిపో, ధ్యానంలోకి వెళ్ళిపో అన్నమాట. గంటల తరబడి కూర్చొని సహస్రనామాలు, అష్టోత్తరనామాలు, అవి ఇవి పారాయణలు పెట్టుకుని కూర్చున్నావనుకో 2 గంటలు అయిపోతుంది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందువల్ల బహిర్ముఖంగానే ఉంటావి తప్ప అంతర్ముఖం కావుక నువ్వు. మనస్సు అంతా వికలమైపోతుంది చివరికి. అందుచేత శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల అని గీతల పరమాత్మను
పరమాత్మే అంటాడు ఈ మాట. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల. శృతి విప్రతిపన్నాతే. ఈ చదవటం 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 వల్ల ఏమో మనస్సు వికలమైపోతుందట. అలాంటి యొక్క వికల చిత్తము నిశ్చలం కావాలంటే ధ్యానంలోకి వెళ్ళిపోమని చెప్పని అంటాడు. అది కాయ వాంగ్మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్తు అని రమణ భగవానుల వారు. కాయ వాక్మనః కార్యముత్తమం పూజనం పూజనం అన్న. కాయక సంబంధముగా పూజ, వాచిక సంబంధముగా స్తోత్రములు, మానసిక సంబంధముగా జపములు, ఈ మూడు చేస్తూ ఉంటారు. ఉచ్యమందత చిత్తజం జప ధ్యానముత్తమం. ఈ జపాల కంటే, పూజల కంటే, స్తోత్రాల కంటే మనస్సుని నిశ్చలముగా ఆ ధ్యానంలో పెట్టేశావా, ధ్యానం ఉత్తమం అంటాడు. ఎవరు? రమణ భగవానుల వారు. ధ్యానముత్తమం చిత్తజం జప ధ్యానముత్తమం. ధ్యానము ద్వారా ఆత్మజ్ఞానం అన్నమాట. అందరూ ధ్యానమే చేశారు. కృష్ణుడు ధ్యానం చేశాడు, రాముడు ధ్యానం చేశాడు, ఆంజనేయ స్వామి ధ్యానం చేశాడు, పరమశివుడు ధ్యానం చేశాడు, శ్రీమన్నారాయణుడు ధ్యానం చేశాడు. అన్నీ మీకు శాస్త్రాలలో వస్తాయి అన్నీ కూడా. పరమశివుడు కూడా ధ్యానంలో కూర్చున్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం పరిశిష్టాంతే వసదృశిగణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి ఎవరో? పరమశివుడు. ఆ వడవృక్షం కింద కూర్చున్నాడు, పద్మాసనాసీనుడై చిన్ముద్రధారి అయి 2 కన్నులు ముగులించి చక్కగా నిశ్చలంగా ధ్యానంలో కూర్చున్నాడు. ఇంతలో మునులంతా, ఋషులంతా వచ్చారు. స్వామి, మేము అది బ్రహ్మ విద్య వినటానికి వచ్చామని చెప్పి అన్నారు. వచ్చి కూర్చున్నారు. స్వామి గారు ఏం చెప్పారు? అప్పుడు శ్లోకాలు చెప్పారా, తత్వాలు చెప్పారా, పద్యాలు చెప్పారా అంటే ఏమీ చెప్పాల. మౌన వ్యాఖ్య, నోరు మూసు కూసో అన్నాడు. నేను కూర్చున్నాక నోరు మూసుకుని నువ్వు నోరు మూసు కూసో, మాట్లాడితే ఉపయోగం లేదని చెప్పన్నాడు. మౌన వ్యాఖ్య, నీకు తెలియబడాలంటే మౌనం అన్నాడు. ఏమిటా మౌనం అని చెప్పానంటే నోరు మూసేయటం. మేము ఇప్పుడు మౌనం అండి, ఏం మాట్లాడము అంటారు. పలక మీద రాసి కూడా చూపిస్తారు, చూడు మౌనం అంటారు. రేపురా చూసుకుందాం. ఈ పూట మౌనమే. తెల్లారిందా అంటే ఇది చూసుకో, ఆ వారం ఈ వారం మొత్తం ఆ పూట లొడలొడ వాగేస్తూ ఉంటారు ఆ పని. కాబట్టి మౌనం అంటే ఏమిటి అర్థం? ఎవరితో ఎంత మాట్లాడాలో ఆ మేరకు మాట్లాడేసేసి నోరు కట్టేయటం మౌనం. అవసరం ఉన్నా లేకపోయినా ఏం చేస్తామంటే మనము ఈ మాటలన్నీ ముందేసుకుంటాం. ఎవరు ఆదరా పోతా ఉన్నాడు, సుబ్బారావు 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 ఎడకు పోతున్నావు అన్నాడు. పెద్ద పని ఉందా? పోతున్నా. పోతులే కూర్చోవా, రోజు ఉండే పనే కదా, కూర్చో అని చెప్పి అన్నాడు. అప్పని వాడు కూర్చున్నాడు. ఏమిటి విషయం అన్నాడు. నువ్వు తెలియదా? చెప్తా కూర్చో. మధ్యాహ్నం వార్తల్లో చూసా, ఇక ఆరంభం చేస్తాడు. ఇక చెప్తూ ఉంటాడు. ఏం పావాలో అంటాడు. పోదు ఉండరా, 2 విషయాలు చెప్పి వదిలిపెట్టేస్తా అంటాడు. అరే పోవాలరా అంటాడు. అది పోదులే కూర్చోరా. ఈ విధంగా గంటన్నర చెప్పి వాడిని సతాయించి కూర్చోబెట్టి పోతా అని చెప్పి అంటున్నావుక పో. దొరదన్నమాట, నోటి దొరద వదిలించుకో. ఎవరు దొరకకపోతే ఏం తొయ్యి సావదు వాళ్ళకి, ఎత్తుక్కుంటూ వాళ్ళే పోతారు. పని వాళ్ళ పోయి వాడిని పిలిచి కూర్చోబెట్టి మాటలు ఆరంభం చేస్తారు. ఎంతకాలం వృధా అవుతుంది చూడండి. ఆ సమయం వాడుకుంటే మనం ధ్యానంగా ఎంత బాగా ఉంటుంది. వాడి ధ్యానం తెలియదు కాబట్టి వాడు ఆ కాలాన్ని ఆ విధంగా వినియోగిస్తూ ఉన్నాడు. మనకు ధ్యానం తెలుసు కదా. ధ్యానపరుడు ఏం చేస్తాడంటే ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ ఎక్కువ మాటలు పెట్టుకోడు, ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడేస్తాడు, బయలుదేరాడు అంతే. తక్కువ మాటలు ఉంటాయి వానికి. అది మౌనం అని చెప్పనంటే. వాక్కు వాడుకోవాలి. ఎంతవరకు వాడుకోవాలి? ఏ మేరకు వాడుకోవాలి ఆ మేరకు వాడి దాన్ని మూసేయి. ఎందుకంటే మనకు వాక్కు ద్వారా శక్తి అంతా పోతుంది వేటికి. ఎంత బాగా మాట్లాడుతూ ఉంటే అంతంత ప్రాణశక్తి వేటికి పోతూ ఉంటుందన్నమాట. అందువల్ల మహాత్ములే ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళు మౌనం పెట్టుకుంటారు. పరమాత్మ గీతలో బోధించాడు, మౌనం ఆత్మ వినిగ్రహ. మౌనం అంటే నోరు మూయటం కాదురా, మౌనం ఆత్మ వినిగ్రహ. లోన ఉన్న మనస్సున్నదే
దాన్ని కట్టేయటం మౌనం అన్నాడు. సంకల్పాలు కట్టేసావనుకో వాక్కులు వస్తాయా? వాక్కులు కర్మేంద్రియం, మనస్సు జ్ఞానేంద్రియం. అందువల్ల మనసు సంకల్పిస్తే కదా వాక్కులు వచ్చేది. మనసు సంకల్పించడం మానిందనుకోండి, ఈ వాక్కులు ఎందుకు వస్తాయి? అందువల్ల పరమాత్మ అన్నాడు, మౌనం అంటే నోరు మూయటం కాదు, మౌనం ఆత్మ వినిగ్రహ. ఆత్మ అంటే మనస్సు, వినిగ్రహ మనస్సును బంధించావా, మనస్సును ఆలోచింపజేయకుండా పెట్టేశావా, అది మౌనము, అది ఆత్మజ్ఞానం పోస్తుంది అన్నమాట. అందువల్ల కేవలం పెదిమలు కట్టేసి ఉంచాము అంటే దేహశక్తి పెరుగుతుంది. మనస్సు యొక్క మౌనం పాటించావా అంటే ఆత్మశక్తి పెరుగుతుంది. ఎవరైతే ఈ మాటలు కట్టేసినట్లయితే దేహశక్తి పెరుగుతుంది. అదే మనస్సును కనుక ఆలోచింపజేయటం మానేశావు అంటే ఆత్మశక్తి లోపల పెరుగుతుంది, ఆత్మానుభవాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. అందుచేత ఏంటంటే మరి ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువును బయటికి పోనివ్వకుండా నిశ్చలంగా నిగ్రహంగా పెట్టుకునేటువంటి విధానాన్ని చేయాల్సి ఉంటుంది. అందువల్ల పూజ అనేది జీవితానికి అవసరమే, గృహానికి అవసరమే. అక్కడే కూర్చుని గంటల తరబడి ఏదో ఏవో చదువుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ కాలమంతా కూడా ఆ విధంగా చేసేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది బహిర్ముఖం, ఎంత చేసినా బహిర్ముఖమే. నువ్వు ఇంద్రియాలతో బయటికి పోవాలి, మనస్సుతో ఆలోచనలు చేయాలి, మనస్సుతో చదవాలి. నువ్వు ఒక్కసారి కనుక అంతర్ముఖమై నిశ్చల సమాధిని పొందగలిగావనుకో, ఇవన్నీ నీకు భారం అవుతాయి. అసలు ఎప్పుడైతే నీ మనసు నిశ్చలమైపోయిందో, ఆ నిశ్చలత్వాన్ని పొందగలిగావో, ఆ యోగములో ఆనందాన్ని పొందగలిగావో, యోగ సమాధిని పొందగలిగావో, ఇవన్నీ భారం ఆ పక్కన పెట్టేస్తాడు. దండం పెట్టేసేసి లోనకి వెళ్ళిపోతాడు. ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని పొందటం అనేటువంటిది లేదు కాబట్టి బయట తారట్లాడుతూ ఉంటాం మనం. అది అందుచేత జీవితంలో అవసరమైన కొంతవరకు మాత్రం పెట్టుకుని ఎక్కువ శాతం మనం సమయాన్ని ధ్యానం కోసంగానే వినియోగించుకున్నట్లయితే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని సంస్థలు అయితే కేవలం ధ్యానమే చెబుతారు, ఇంకేం చెప్పరు. ధ్యానం చెయ్యి అంతవరకు, నీకు మిగతావన్నీ అవసరం లేదు. ఉత్తర గీతలో చెబుతారు కదా, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయ. కోటి సార్లు పూజ చేస్తే ఎంత ప్రయోజనమో, ఒక్కసారి స్తోత్రం చేస్తే అంత ప్రయోజనము. కోటి సార్లు స్తోత్రం చేస్తే ఎంత ప్రయోజనమో, ఒక్కసారి మనస్సులో జపిస్తే అంత ప్రయోజనము. ఒక్కసారి కోటి సార్లు జపిస్తే ఎంత ప్రయోజనమో, ఒక్కసారి ధ్యానములో ఉంటే అంత ప్రయోజనము. కోటి సార్లు ధ్యానం చేస్తే ఎంత ప్రయోజనమో, ధ్యాన కోటి సమోలయ. ఒక్కసారి బ్రహ్మంలో మునకేశావా, అయిపోయింది. కోటి సార్లు ధ్యానం చేస్తే ఎంత ప్రయోజనమో, ఒక్కసారి బ్రహ్మములో మునకేశావనుకో మొత్తం పరిసమాప్తి అన్నమాట, ఏమీ లేదు. అందువల్ల వ్యక్తిని క్రమేపీ పైకి తీసుకుపోవటానికి ఒక్కొక్కటి విధించారన్నమాట. ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడు, అక్షరాలు రావు, అక్షరాభ్యాసం పూట ఓం నమః సిద్ధం నమః, ఓం నమః సిద్ధం నమః చేశారు. ఆ పన్నే వాడిని పట్టుకొచ్చారు, పొంతులు కనుక అప్పచెప్పారు, వాడి చేత తాంబూలం పెట్టించారు, దక్షిణ పెట్టించారు. మావాడయ్యా పిల్లగాడు మీకు అప్పచెబుతూ ఉన్నాం, అప్పుడు అక్షరాభ్యాసం చేయించమని చెప్పేసి అని ఆయనకు అప్పచెప్పారు అని మెల్లగా పలక మీద అక్షరాభ్యాసాలు నేర్పుతాడు. అవి వచ్చిన తర్వాత పుస్తకం చేతితో పట్టుకుంటాడు, 2వ క్లాసుకు పోతాడు, 3వ క్లాసుకు పోతాడు, 4వ క్లాసు, 10th, ఆ పైన ఇంకా పైకి పోతాడు. డాక్టరు, కలెక్టరు, యాక్టరు అన్నీ కూడా వాడికి అక్కడి నుంచిగా వస్తాయి తప్ప అక్కడ పలక పట్టుకుని నా చిన్నప్పుడు పలకం పట్టుకున్నాను అదే రాస్తాను అయ్యే గీస్తాను అని కూర్చుంటే సరిపోతుందా? పైకి వెళ్ళిపోవాలంటారు. అట్లాగా మనం కూడా పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కాబట్టి చిన్నప్పుడు ఏంటంటే తన భక్తి రావటానికి, భక్తి మార్గం రావడానికి, భక్తి అలవాటు కావడానికి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి స్తోత్రం, అక్కడి నుంచి జపం, జపం నుంచి ధ్యానం, ధ్యానం నుంచి యోగ సమాధికి వెళ్ళిపోవాలన్నమాట. ఏడే కూర్చొని ఇంకా రాసుకుంటూ కూర్చుంటే ముందుకు పోయే విధానము ఉండదు అని మహాత్ములు చెప్పేటువంటి మాట అదనమాట. దేహం ప్రాణమపి
మపి ఇంద్రియాన్యపి. ఏం చెప్పుకుంటున్నాం? శంకరాచార్యుల వారు చెప్పారు వాదన విషయంలో, దేహం ప్రాణమపి ఇంద్రియాన్యపి. చాలామంది దేహమే ఆత్మ అంటారయ్యా. కొంతమంది ప్రాణాత్మవాదులు ఉంటారు. ప్రాణమే ఆత్మ, ఈ దేహం కాదు. ఆత్మ ప్రాణం, ఆత్మ ప్రాణం ఉండబట్టిగా దేహం ఉన్నది. ప్రాణం లేకపోతే దేహం ఉంటుందా? కాబట్టి ప్రాణం ఉన్నది కాబట్టి దేహం నిలుస్తున్నది. అందువల్ల ప్రాణమే ఆత్మ అని చెప్పిన ప్రాణాత్మవాదులు ప్రాణాన్ని ఆత్మని వాదిస్తారన్నాడు. దేహం ప్రాణమపి ఇంద్రియాన్యపి. మరికొద్ది మంది కాదయ్యా, దేహం ప్రాణమపి ఇంద్రియాన్యపి. ఇంద్రియముల ఆత్మయ అంటారంట వాళ్ళు. ప్రాణము జడ పదార్థం, ప్రాణముకు జ్ఞానము లేదు, తెలుసుకునే శక్తి లేదు. ఈ తెలుసుకునేటువంటి యొక్క శక్తి ఉన్నటువంటి ఇంద్రియాలు ఈ లోకములో ఉన్నటువంటిని కూడా తెలుసుకోవాలి అని చెప్పనంటే ఇంద్రియాలకు మాత్రమే సామర్థ్యం ఉన్నది. ప్రాణం ఉంటే ఉండుగాక, ప్రాణం ఉండటం వల్ల దేహం జీవించి ఉండవచ్చు. కానీ తెలుసుకోవాలంటే ఏముండాలి? జ్ఞానేంద్రియాలు ఉండాలి. అందువల్ల నేత్రేంద్రియం ద్వారా చూస్తూ ఉన్నాం, శ్రోత్రం ద్వారా వింటూ ఉన్నాం, ఘ్రాణం ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. ఈ విశ్వంలో ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం విశ్వమంతటినీ కూడా అనుభవం చేసుకుంటున్నాము అంటే ఇంద్రియాలు ఉండబట్టి. అందువల్ల ఆ ఇంద్రియాలే ఆత్మ అంటారు ఇంద్రియాత్మవాదులు. మరొకడు ముందుకు వచ్చాడు, లేదురా ఇంద్రియాలు పనిచేయాలంటే మనస్సు ఉండాలి, మనస్సు పనిచేస్తేనే ఇంద్రియాలు పనిచేసేది, లేకపోతే ఇంద్రియాలు పనిచేయు. ఏ యొక్క ఇంద్రియాన్ని ఆశ్రయించి మనస్సు ఉంటుందో ఆ ఇంద్రియమే పనిచేస్తుంది, మిగతా పనిచేయవు. అందువల్ల మనస్సే ఆత్మ అంటారు మనో ఆత్మవాదులు. అది మరికొద్దిమంది బుద్ధి ఆత్మవాదులు. లేదు బుద్ధి ఆత్మ అన్నారు బౌద్ధులు. బుద్ధే ఆత్మ అంటారు. బుద్ధి అంటే విజ్ఞాన కోశం, అది బుద్ధి ఆత్మవాదులు. ఈ విషయం మీద సుఖబ్రహ్మాసురం స్వామి గారు ఒక పుస్తకం రాశాడు, జడ్జిమెంటు, ఆధ్యాత్మిక జడ్జిమెంట్ అని చెప్పి పుస్తకం రాశాడు. ఆధ్యాత్మిక జడ్జిమెంట్ చూశారా పుస్తకాన్ని మీరు? సద్గురు ఉంటాడు కోర్టులో, ఆయన జడ్జి, సద్గురుమూర్తి అన్నమాట. ఆ సద్గురుమూర్తి యొక్క జడ్జి కాడ ఈ కర్మాత్మవాదులు ఆత్మవాదులు ఇద్దరు కూడా అపీలు పెట్టుకుంటారు. అపీలు పెట్టుకుంటే వాదన ఆరంభమవుతుందన్నమాట. వాదన ముందు ఆరంభమవుతుంది. ఎవరైతే అనాత్మవాదులు ఉన్నారో వాళ్ళ ముందు పిలుస్తారన్నమాట. వాడు భవన్లోకి వచ్చి నుంచుంటాడు. ఏమిటాయి అంటాడు, అయ్యా దేహాత్మవాదిని, దేహమే ఆత్మ అని చెప్పిన వాడు వాదించి వాడు పోతాడు. తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు, ఏమిరా అంటాడు, నా పుత్రాత్మవాదం అంటాడు. వాడు పుత్రాత్మవాదం వాడిది. ఆ పుస్తకం చదవండి బాగా ఉంటుంది. పుత్రాత్మవాదులు, పుత్రుడే ఆత్మ అంటాడు. ఆత్మావై పుత్రనామాసి. పుత్రుడు లేకపోతే గతులు ఉన్నాయి లోకంలో చెప్పండి. పుత్రుడు పుడితే సద్గతులు ఏర్పడే అవకాశాలు వాళ్ళకి ఉంటాయి. పిండోదకాలు వదులుతాడు, దానివల్ల సద్గతిని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఎవరికైతే పుత్రులు లేరో వాళ్ళ సద్గతులు లేవు, త్రిశంగ స్వర్గం వాళ్ళకి తప్ప ఉత్తమ లోకాలకు పోయే అవకాశం లేదు. ఆత్మావై పుత్రనామాసి. ఆత్మయే పుత్రుడు రూపకంగా అవతరించింది కాబట్టి పుత్రుడే ఆత్మ. అలాంటి పుత్రుడిని చూస్తే పుత్రోత్సాహం కలుగుతుంది, ఆలింగనం చేసుకుంటే బ్రహ్మానందం కలుగుతుంది అని చెప్పని పుత్రాత్మవాదులు వాదిస్తారు. చాలా కథ దాంట్లో వస్తున్నాను పుత్రాత్మవాద విషయంగా. వాడిని చూస్తేనే ఆనందం, వాడిని పలకరిస్తే ఆనందం, ముద్దు పెట్టుకుంటే ఆనందం, తగులించుకుంటే ఆనందం, వాడు నడుస్తూ వస్తూ ఉంటే ఆనందం అని ఈ విధంగా వాడు పుత్ర అంటే ఆత్మయే పుత్రుడుగా జనించింది కాబట్టి పుత్రాత్మవాదులు ఆ విధంగా వాదిస్తారు. ఇంకొకడు వస్తాడు బోన్లోకి, వాడు వెళ్ళిపోతాడు, వాదించి వెళ్ళిపోతాడు. మరి జడ్జి ఇంకో వ్యక్తిని ప్రవేశింపజేస్తాడు. ఏమిటో నీ కథ అంటే కళత్రాత్మవాది అంటాడు వాడు వచ్చి. కళత్రాత్మవాది అంటే భార్యే ఆత్మ, ఉంటే కదా ఆనందం, లేకపోతే ఆనందం ఏముంది? కళత్రాత్మవాదులు అన్నమాట. ఉంటేనే ఆనందం, ఇంటికి అలంకారం, ఇంటికి శోభాయమానం, ఇంటికి దేవత, మంగళకర దేవత. ఆమె లేకపోతే ఇల్లంతా ఎట్లా ఉంటుంది? బోసిపోయి ఉంటుంది, చిమ్మేది ఉండదు, బూజు పట్టిపోతుంది, గబ్బిలాలు వెళ్ళాడుతూ ఉంటాయి. ఆ ఇంట్లో కాపీ పెట్టేవాళ్ళు లేరు, ఇవాళ కూడి పెట్టేవాళ్ళు ఉండరు, కింద పడితే లేపేవాళ్ళు ఉండరు. ఈ విధంగా
ఆ జడ్జిమెంట్లో ఈ ఆర్గ్యుమెంట్లన్నీ కూడా వాడు వాదిస్తాడు కళత్రాత్మ విషయంగా. చూడండి మరి కళత్రాత్మ విషయంలో ఎంత ఆనందంగా ఉంటారో. కళత్రాత్మ ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు, లేనివాడు ఎప్పుడు కూడా మరి దుఃఖంతో బాధలతో వేదనతో ఉంటాడు. అందువల్ల త్రిమూర్తులంతటి వారు కూడా ఏం చేశారు, సరస్వతి అమ్మవారిని పక్కన పెట్టుకున్నాడు బ్రహ్మదేవుల వారు. అదే మరి మరి శ్రీమన్నారాయణుడు అయితే విడిచిపెట్టి ఉండలేక వక్షస్థలంలో అమ్మగారిని పెట్టుకున్నాడు. మరి పరమశివుడైతే సగభాగాన్ని ఆమెకి ఇచ్చేశాడు. అంతటి మహాత్ములంతటి వారే కళత్రాత్మవాదని సేవిస్తూ ఉంటే సామాన్య మానవుల విషయం ఎంతయా అని చెప్పని అంటాడు. కళత్రాత్మవాదంలో కళత్రమే భార్యే ఆత్మ అని చెప్పేసి వాడు వాదించి వాడు వెళ్ళిపోతాడు. ఇట్లా దాంట్లో చాలా కథలు వస్తాయి ఆత్మ విషయంలో. అందువల్ల లోకంలో ఈ వాదనలు చాలా ఉన్నాయన్నమాట. మనం కొన్నే అన్నాం, చాలా ఉన్నాయి వాదనలో. అనేక రకాలుగా వాదించే వాళ్ళు ఉన్నారు. ఎన్ని వాదనలు ఉన్నా, ఎంతమంది ఏ విధంగా వాదించినా ఉపనిషత్తులు కాడ మొత్తం వీగిపోతాయి అన్నమాట. ఉపనిషత్తులు ప్రామాణికంగా చేసుకోకపోయావు అని చెప్పనంటే ఇవన్నీ వచ్చి పడతాయి. ఉపనిషత్తులను ప్రామాణికంగా చేసుకున్నావు అని చెప్పనంటే ఈ మొత్తం వీగిపోతాయి. ఎట్లయితే సూర్యభగవానుడు రానంత వరకే మేఘాలు ఈ యొక్క మంచు తెరలు ఉంటాయి. సూర్యభగవానుడు వచ్చాడు అంటే మేఘాలు చెదిరిపోతాయి, మంచు తెరలు కూడా వీగిపోతాయి. అట్లాగా ఉపనిషత్ వాదన వచ్చేంతవరకే ఇవన్నీ ఉంటాయి. ఉపనిషత్తుల యొక్క వాదన వచ్చిందా అంటే మొత్తం వీగిపోతాయి అంటాడు. దాంట్లో చివరికి ఆ పాయింట్లు వచ్చేస్తాయి ఆ జడ్జిమెంట్లో. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంత భృశం వాదిన. అట్లాగా వాళ్ళు వాదిస్తారట. ఏ విధంగా అని చెప్పనంటే దేహాత్మవాదులు, పుత్రాత్మవాదులు, కలత్రాత్మవాదులు, మనో ఆత్మవాదులు, ఇంద్రియాత్మవాదులు, శూన్యాత్మవాదులు, బుద్ధి ఆత్మవాదులు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మొత్తం చెప్పాల, టైం అయిపోతుంది ఆడికి. నైషా తర్కేనా, ఈ తర్కాల వల్ల కుతర్కాల వల్ల మైండ్ చేంజ్ అయిపోయి పిచ్చి పెట్టిపోవటమే కానీ ఏం ఉపయోగం లేదు. ప్రోక్త అన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ట, ప్రోక్త అన్యేన ఏవ సుజ్ఞానాయ ప్రేష్ట. అయ్యా, ఎవరైతే చక్కటి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులు ఉంటారో అలాంటి వారు ప్రోక్త చెప్పటం చేత అన్యేన ఏవ సుజ్ఞానాయ ప్రేష్ట. ఓ ప్రేష్ట, ఓ బాగుగా అడిగేటువంటి వాడా, ఇష్టుడా, నచికేతసుడా, ఎవరైతే తత్వ విషయాన్ని చక్కగా సశాస్త్రీయంగా బోధించేటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ ద్వారా విన్నట్లయితే చక్కగా ఆ విషయం మనకి సుజ్ఞానాయ అనగా ఆ విషయం అవగాహన రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది ప్రోక్త అన్యేన ఏవ సుజ్ఞానాయ ప్రేష్ట యాం త్వం ఆపహ సత్యధృతి బతాసి. అలాంటి యొక్క సత్యధృతి, సత్యమగు ధైర్యాన్ని నువ్వు పొందావు నచికేతసుడా. నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నువ్వు వాడికి లొంగల, కేవలం బ్రహ్మ విద్య కోసం కానీ నువ్వు ఉన్నావు కాబట్టి త్వం, నీవు ఆపహ పొందావు. ఏం పొందావు? సత్యధృతి. సత్యధృతి అంటే నిజమైనటువంటి యొక్క ఆ స్థితిని, ఆ యొక్క నిలకడని, నిశ్చలత్వాన్ని నువ్వు పొందగలిగావు. ధృతి బత అసి త్వాదృంనః భూయాత్తు నచికేతః ప్రష్ట. త్వాదృం, నీలాంటి వాడయ్యా నాకు కావాల్సింది అన్నాడు. త్వాదృం, నీలాంటి వాడు, నహ మాకు, భూయాత్తు నచికేతః ప్రష్ట, నీలాగా అడిగేవాడు కావాలి మాకు. తాత్విక విషయం మా నుంచి రావాలంటే జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వాడు ముందు నుంచుంటే మాలో ఉన్న విద్య అంతా బయటకు వస్తుంది. త్వాదృం, నీలాంటి వాడు నాకు కావాలని చెప్పి అంటాడు గురువు అన్నమాట. కాబట్టి సరైనటువంటి యొక్క గురువుని అన్వేషణ చేసే విషయంలో శిష్యుడు ఎట్లా బాధ్యత వహిస్తాడో సరైనటువంటి యొక్క శిష్యుడి కోసంగా కూడా గురువు కూడా అన్వేషణ చేస్తాడు. సరైనటువంటి యొక్క శిష్యుడు లభించినప్పుడు ఆ విధంగా ఆ గురువు అన్నదే తనలో ఉన్న జ్ఞానమంతా కూడా వానికి ఇచ్చేస్తాడు. త్వాదృం, నీలాంటి వాడు నాకు కావాలని చెప్పని యమధర్మరాజు అడుగుతూ ఉన్నాడు. ప్రేష్ట ప్రేష్ట, ఇలాంటి వాడు దొరకటం నా యొక్క అదృష్టము అని చెప్పని అన్నాడు. ఒకప్పుడు అమ్మగారు చెప్పారు, నాయనలారా పక్క గ్రామానికి పోయి
అక్కడ పలానా ఇంటికాడ సూది ఉంటుంది, ఆ సూది పట్టుకురాండ్రా అని చెప్పన్నది అమ్మగారు. పరమానంద శిష్యులు బయలుదేరారు. అందరూ పోయారు, ఆ గ్రామానికి పోయారు. అమ్మ మీరు సూది ఉందంట, మా అమ్మగారు పట్టుకురమ్మన్నారు, ఆ సూది ఇవ్వండి అని చెప్పని అడిగారు. ఆ సూది పట్టుకొచ్చి ఇచ్చింది. సూది మరి అందరు పట్టుకుపోవాలిగా, చిన్న సూది అయిపోయాయి. ఎట్లా పట్టుకుపోయేది? ఆజ్ఞ, అమ్మగారు ఆజ్ఞ పాటించాలి. నేను పట్టుకుపోతాను అని చెప్పి అందరూ ఎగబడ్డారు. అందరు ఎట్లా పట్టుకుంటామో సూదిని, ఓ పని చేద్దాం, పక్కన పెద్ద దూల ఉందన్నమాట, ఆ దూలానికి గుచ్చారు సూదిని. ఆ దూలం పూసాన్ని వేసుకుని బయలుదేరి ఏమి ఇలాంటి వారు పరమానందయ్య శిష్యులు అని చెప్పని అంటారు. అది ఏదో గ్రామాంతరం పోవాల్సి వచ్చింది. గ్రామం పోతూ ఉన్నారు. స్వామి గారు కాస్త టిఫిన్ ఎక్కువ చేశాడు. ఆ పూట మత్తు వచ్చింది. నాయనా నేను పడుకుంటున్నారా, కాబట్టి మన యొక్క వస్తువులు ఏమన్నా జారి కింద పడితే జాగ్రత్తగా చూస్తున్నాండ్రా అని గురువుగారు చెప్పారు. ఆయన పడుకున్నాడు. గురువుగారి యొక్క కమండలం కింద పడింది. ఇలా చూస్తూనే ఉన్నారు. గురువుగారి యొక్క చెంబు కింద పడింది. అలా చూస్తూనే ఉన్నారు. బండి పోతా ఉన్నది. కొంత లెక్క పోయాక కొన్ని వస్తువులు లేవు. ఏమిరా వస్తువులు ఏమైనా అని చెప్పి అడిగాడు. స్వామి మేము చూస్తూనే ఉన్నాం, కింద పడ్డాయి. అంటే మూర్ఖుల్లారా, కింద పడితే లోపల వేయొద్దంట్రా అని చెప్పాను. నువ్వు చెప్పా లోపల వేయమని చెప్పి. కింద పడితే జాగ్రత్తగా చూస్తున్నాని చెప్పి అన్నారు కాబట్టి నువ్వు చూస్తూనే ఉన్నాం. ఆ కింద పడితే చూస్తూనే ఉన్నాం. అరే మూర్ఖుల్లారా, మన వస్తువు కింద పడితే బండిలో వెయ్యాలరా అని వాళ్ళ మందరించి మళ్ళా స్వామిగారు పడుకున్నాడు. బండి పోతా ఉన్నది. బండి పోతావంటే ఎడ్లు పేడేసాయి. వాళ్ళు చూశారు. అరే బండి ఎవరిదరా? మంది. ఎడ్లు ఎవరై? మనయి. ఆ పేడ ఎవరిది? మంది. ఆ పేడ ఆ జలలో పడేశారు. గురువుగారు లీగ చూస్తే పక్కన మెత్త తగులుతూ ఉంది. ఏమి రైదే? పేడ స్వామి, మందే పేడ చెప్తాను. ఆయన బాగా తిట్టాడు, మందలించాడు. గురువుగారు మీరు అట్లా తిట్టొద్దు మమ్మల్ని, చెప్పండి ఏ వస్తువు వేయాలో చెప్పండి, ఏ వస్తువు వేయకూడదో చెప్పండి, అవి వేస్తాం. అయ్యయ్యో చెప్పినవి వేస్తాం అని చెప్పి అన్నారు. సరే రాసుకోండి. కమండలం, దర్భసాప, శాలువ, మూట, గీట మొత్తం లిస్టు వాడికి ఇచ్చేసారు. ఆ పని అట్లాగా బండి పోతా ఉన్నది. ఎప్పుడు పాపం గేట్లు నీళ్ళు తాగాయో దప్పికతో ఆ పక్కకు లాక్కుపోయాయి. ఏట్లో పోయి బండి అప్పుడు పడింది. ఆ బండి ఏట్లో పడింది. అంత మొత్తం కొట్టుకుపోతా ఉంటే శిష్యు బృందం అంతా పోయి లిస్టులో ఉండే కమండలం రా తీయండిరా, మూట తీయండిరా, శాలువ తీయండిరా అని చెప్పి అంటూ ఉన్నారు. ఒరే నేను రా అంటాడు గురువు గారు. స్వామి మీ పేరు దీంట్లో లేదే అని చెప్పి. స్వామి దీంట్లో మీ పేరు లేదు తీయటానికి అని చెప్పేసి. అందువల్ల ఇలాంటి విధానాలుగా ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నదే ప్రమాద స్థాయిలో వచ్చే విధానం. త్వాదృంభూయ నచికేత ప్రష్ట నీలాగా అడిగేవాడు నాకు కావాలయ్యా అని చెప్పి అన్నాడు. అందువల్ల మరి గురువులు కూడా ఏం చేస్తారంటే బాగా వాళ్ళు పరీక్షిస్తారు. మలయాళ స్వాములు ఉన్నారంటే ఆయన పరీక్షించి శిష్యులకు బాగా బ్రహ్మ విద్య ఆయన బోధించేవాడు. ఆయన కాలములో ఎంతమంది తయారయ్యారో, ఈనాడున్న సన్యాసులు చాలామంది మలయాళ స్వాముల వారి యొక్క హయాములో తయారైనటువంటి యొక్క వాళ్ళే ఈనాడు సన్యాసులుగా, ప్రబోధకులుగా. అట్లా విద్యానంద స్వామివారి వారికి బ్రహ్మ విద్యా పాఠశాల బాగా నడిచింది, బాగా విద్యాధ్యయనం చేశారు. ఈ కాలంలో మొత్తం అన్నీ కూడా తుడుచుకుపోయాయి. అక్కడ ఏం లేదు, అక్కడ సర్వం జగన్నాథం అయిపోయింది. అట్లా చూస్తే మళ్ళా దయానంద సరస్వతి స్వాముల వారు ఋషికేశంలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆయన శిష్యులను బాగా తయారు చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది బ్రహ్మచారులకు చక్కటి విద్యను అధ్యయనం చేయిస్తూ ఉన్నాడు. అట్లా దయానంద సరస్వతి స్వాముల వారు మన ప్రాంతంలో శారదా ప్రియానందమ్మ గారు, ఆమె కూడా శిక్షణా క్లాసులు పెట్టి ఎంతోమంది బ్రహ్మచారులను తయారు చేసింది శారదా ప్రియానంద అమ్మగారు. మరి ఆమె హయాంలో నేను చాలా చోట్ల సభలో కూడా ఇద్దరం కూర్చొని చేశాం ఉపన్యాసాలు. బాగా పరిచయం నాకు అమ్మగారు, బాగా మాట్లాడుతుంది. ఆమె ఎంతోమందిని ఆదరించి విద్య నేర్పారు. ఆమె పోయిన తర్వాత అది కాస్త మళ్ళా మూలబడింది.
ఇట్లా చూసినట్లయితే అప్పటి కాలంలో వ్యాసాశ్రమంలో మలయాళ స్వాములు కానీ, విమలానంద స్వాములు కానీ, విద్యానంద స్వాముల వారు కానీ, ఆ కాలంలో 5 మంది అధ్యాపకులు, 20-30 మంది దాకా విద్యార్థులు ఉండేవారు. ఎప్పుడు కూడా అక్కడ బ్రహ్మ విద్య, నేను ఉన్నా కదా వ్యాసాశ్రమంలో, ఆ విధంగా ఎప్పుడూ కూడా బ్రహ్మ విద్య, గోష్ఠి, విచారణ, తరక అన్నీ కూడా జరుగుతూ ఉండేవి ఆశ్రమంలో. అది కాస్త ఇప్పుడు సర్వం జగన్నాథం అయిపోయింది. అట్లా శారదా ప్రియందమ్మ గారు ఆమె వెళ్ళిపోయాక ఆగిపోయింది. ఇప్పుడు ఉన్న స్వాములంతా లలితాపీఠాలు పెట్టుకోవటం, అమ్మవారిని పూజ చేసుకోవటమే కానీ వాళ్ళు ఈ విద్యాపీఠాలు పెట్టడం లేదు. అసలు సన్యాసి యొక్క ధర్మం ఏంటంటే తన ఆశ్రమంలో విద్యా విధానాన్ని పెట్టాలి, విద్యను నేర్పాలి, శిష్యులకు విద్యను నేర్పాలి, జ్ఞానం నేర్పాలి. ఇది ఆ చేసే పని. అది మొత్తం పోయింది. ఈనాడు ఆశ్రమాలకు తర్వాత ఎవరా అనేది సమస్యాత్మకం అయిపోయిందన్నమాట. ఎవరి తర్వాత ఈయన పోతే అది కాస్త అంతటితో ఆగిపోయినట్లే. ఏ గృహస్థులైతే ఆశ్రమం యొక్క అభివృద్ధి కోసముగా స్థలం ఇచ్చారో, నిర్మాణాల కోసంగా డబ్బులు ఇచ్చారో, చివరికి ఆ గృహస్థులకే మళ్ళీ ఆ స్థలాలు, ఆ బిల్డింగ్లన్నీ కూడా వాళ్ళకే చేరిపోయాయిగా పరిస్థితి అట్లాగా వచ్చేస్తుంది. త్వాదృంభూయ నచికేత ప్రష్ట. మనం చూస్తే రామాయణం, భారతం, భాగవతాదుల్లో చూస్తే ఎక్కడ పడ్డా ఆచార్యులు, శిష్యులు, శిష్యగణము, విద్యార్థులు, మునిపల్లెలు, విద్యార్థులు, వేదఘోష, యజ్ఞము, చక్కగా ధ్యానము, యోగము, ఆసనములు ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. రామాయణంలో చూసినా, భారతంలో చూసినా, ఎక్కడ చూసినా అన్నీ కూడా ఆచార్య విధానాలలో వాళ్ళ ఆశ్రమాలలో బ్రహ్మచారులకు వేదం నేర్పుతూ ఉండేవారు అన్నమాట. అలాంటి వేద విధానం ఆశ్రమాలలో ముఖ్యంగా చేయాలి. ఇప్పటికైనా మన మహాత్ములు కన్నుదెరిచి వాళ్ళు విద్యా విధానాన్ని ఏర్పాటు చేయగలిగితే ఎంతోమంది బ్రహ్మచారులు వస్తారు, నేర్చుకుంటారు. నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, జిజ్ఞాస కలిగి ఉన్నారు. వాళ్లకు సరైనటువంటి యొక్క వసతి కలిగించాలి. మంచి సాత్విక ఆహారం వాళ్ళకి ఏర్పాటు చేయాలి. మంచి వాతావరణం కల్పిస్తే ఎంతోమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా అభివృద్ధి అయ్యే అవకాశం ఏర్పడుతుంది. త్వాదృంభూయ నచికేత ప్రష్ట అని ఇక్కడ నచికేతసుని యొక్క విషయంలో యమధర్మరాజు ఆనందపడ్డాడు. నీలాంటి వాడు నాకు దొరకటం నా అదృష్టము అని చెప్పని అంటాడు యమధర్మరాజు. జానామి అహం శేవధీతి అనిత్యం నహి అద్రవైః ప్రాప్యతే హి ధ్రువం తతో మయా నాచికేతః చితోగ్నిః అనిత్యైః ద్రవ్యైః ప్రాప్తవాన్ అస్మి నిత్యం. జానామి అహం నేను జానామి ఎరుగుదును, శేవధిః ఇది అనిత్యం, శేవధిః ఇది అనిత్యం, నహి అద్రవైః ప్రాప్యతే హి ధ్రువం తత్ అనగా బ్రహ్మం, తద్బ్రహ్మ, తద్వాయు, తత్ ఆత్మ, తత్ సత్యం, తత్ సర్వం. ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. తత్తు అనే పదం బ్రహ్మానికి వాడతారు. యత్ ఏదో తత్ అది అని చెప్పిన అర్థం అన్నమాట. తత్ అట్టి ఆ బ్రహ్మము ద్రవం శాశ్వతముగా ఉండేటువంటి యొక్క వస్తువు, శాశ్వతముగా ఎల్లప్పుడూ ఉండేటువంటి యొక్క వస్తువు. దాని యందు అనిత్యత్వం లేదు, నిత్యమత్వమే ఉన్న ద్రవం శాశ్వతముగా ఉండేటువంటి యొక్క బ్రహ్మమును అద్రవైః అశాశ్వతములై ఉన్నటువంటి యొక్క వస్తువుల చేత న ప్రాప్యతే పొందింపబడదు అన్నాడు. ఏమిటా అశాశ్వత వస్తువులు అని చెప్పనంటే యజ్ఞయాగాదులలో ద్రవ్యములు విరేలుస్తూ ఉంటారు. యజ్ఞయాగాదులలో ద్రవ్యములు వేరుస్తూ ఉంటారు. నేను ఆపనే చేశాను అన్నాడు ఇక్కడ యమధర్మరాజు. జానామి అహం నాకు తెలుసు, శేవధిః ఇది అనిత్యం, శేవధిః ఇది అనిత్యం అనగా యజ్ఞముల ద్వారా కలిగేటువంటి కర్మఫలాలు, శేవధిః కర్మఫలాలు అనిత్యం, అశాశ్వతం, ఎప్పటికైనా పోయేటువంటివి. ఇప్పుడు నేనున్నాను, నా విధానం చూడండి ఎట్లా ఉందో. తతః మయా నాచికేతః చిత్రోగ్నిః, తతః మయా నాచికేతః చితః అగ్నిః, నాచికేతాగ్ని
అనగా ఒక యజ్ఞం ఉన్నది. అలాంటి యజ్ఞంలో వ్రేలిసి నేను అనిత్యై ద్రవ్యై, అనిత్యమైనటువంటి ద్రవ్యముల చేత ఆ యజ్ఞములను వ్రేలిసి యజ్ఞములు చేసి ప్రాప్తవాన్ ఇది నిత్యం, సాపేక్షక నిత్యమై ఉన్నటువంటి యొక్క ఈ పదవిని పొందగలిగాను. మాకు ఈ పదవి వచ్చిందని చెప్పనంటే అనేక యజ్ఞములు ఆచరించాను. ఆ యజ్ఞముల యొక్క ఫలితముగా నాకు ఈ యొక్క అశాశ్వతమై ఉన్నటువంటి పదవి లభ్యమైంది. నాకు తెలుసు, అయినా వ్రేలిశాను, ఈ పదవి వచ్చింది. కానీ ద్రవం శాశ్వతమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము అద్రవై, అశాశ్వతములై ఉన్నటువంటి యొక్క అనిత్యములై ఉన్నటువంటి జడములై ఉన్నటువంటి నశ్వరములై ఉన్నటువంటి పదార్థముల ద్వారా వ్రేలిసి ఆ శాశ్వతమై ఉన్న పదాన్ని పొందటం న ప్రాప్యతే, పొందింపబడదు అన్నాడు. ఇదే మాట మీకు ముండకోపనిషత్తులో ఎవరైతే యజ్ఞముల ద్వారా బ్రహ్మప్రాప్తిని పొందేటువంటి యొక్క ఉద్దేశంతో ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళ విధానం ఎలా ఉన్నది అని చెప్పనంటే, ఓటి పొడవలు వేసుకొని సముద్రాన్ని దాటే ఉద్దేశంతో బయలుదేరారట. అట్లా ఉందంటాడు మనకి ముండకోపనిషత్తులో. అందువల్ల యజ్ఞముల ద్వారా అనిత్యమై ఉన్నటువంటి ద్రవ్యముల ద్వారా, అనిత్యమై ఉన్నటువంటి ద్రవ్యముల ద్వారా నిత్యమై ఉన్నటువంటి యొక్క ఆత్మ పొందబడదు. ఇక్కడ ఈ మంత్రంలో చెప్పిన మాట ఆయన అనిత్యై ద్రవ్యై ద్రవం తత్ న ప్రాప్యతే అని చెప్పినంటాడు. కాబట్టి లోకములో ఉన్నటువంటి క్రతువులన్నీ కూడా పుణ్యప్రదములే కానీ మోక్షప్రదములు మాత్రము కాదు. మనం సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ ఉన్నాము. అందువల్ల మనకి కఠోపనిషత్తులో రాబోయే మంత్రాలలో కూడా ఆయన చెప్పేటువంటి విధానం ధ్యానాంశాన్నే రాబోయే మంత్రాలు చెప్పబోతూ ఉన్నాడు. అందువల్ల బాహ్య కర్మ క్రియాకలాపాల ద్వారా ఆత్మానుభవాన్ని పొందే అవకాశము లేదనేది ఈ 10వ మంత్రంలో చెప్పినటువంటి యొక్క అంశము. ఇదే మాట మీకు గీతలో కూడా పరమాత్మ చెప్పుకొస్తాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ భవ అన్నాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. వేదములు త్రైగుణ్య విషయ, గుణాత్మికములై ఉన్నటువంటి యొక్క అనిత్యములై ఉన్నటువంటి యొక్క మార్గాలు లాక్కుపోతూ ఉన్నాయి. ఇక్కడ వేదములు నిరసించాడు. ఇక్కడ వేదములు అని చెప్పన్నప్పుడు వేదములలో పూర్వభాగం, ఈ పూర్వభాగం కేవలం కర్మకాండ మాత్రమే బోధిస్తుంది. ఈ కర్మకాండ బోధించేటువంటి యొక్క వాటిల్లో పోయేటువంటి వారు ఆ తత్వానుభవాన్ని పొందే అవకాశం లేదు. నిస్త్రైగుణ్యో భవ అర్జున. అర్జున నిస్త్రైగుణ్య భవ. భవ అంటే కమ్ము, అవి గుణ సంబంధం, గుణాత్మికములై ఉన్నాయి. కర్మ క్రియలన్నీ కూడా గుణాత్మికములై ఉన్నాయి. నిస్త్రైగుణ్య గుణాతీతుడు కావయ్యా. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ. నువ్వు నిర్ద్వంద్వుడవు, నువ్వు నిత్య సత్వస్థుడవు. నిర్యోగక్షేమ ఆత్మవాన్ భవ. ఆత్మజ్ఞానివి కా అని చెప్పని పరమాత్మ గీతలో బోధిస్తాడు. కామాత్మాన స్వర్గపర జన్మకరం ఫలప్రదామనే విషయంలో కూడా సమాధౌ న విధీయతే. ఈ కర్మక్రియలలో మునిగిపోయి ఉన్నటువంటి వాడు సమాధౌ యోగ సమాధిని నా విధీయతే పొందలేడని చెప్పనంట. ఆ మాట పరమాత్మ వాడబట్టే ఆయన ఆ సమాధి అనే పదం పట్టుకుంటాడు గట్టిగా. స్వామి ఆగండి, సమాధి అని చెప్పి అన్నావుగా, అసలు సమాధి అంటే ఏమిటి? స్థితదీహి కిం ప్రభాసేత కిం ఆసీత వ్రజేత కిం సమాధిస్తస్య కేశవ. సమాధిస్తస్య, సమాధి అందున్నటువంటి వాడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, సమాధి అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అనేటువంటి విషయంగా ఆయన స్వామిని ప్రశ్న వేస్తే అక్కడి నుంచి మన సబ్జెక్టు మరొక మలుపు తిరిగి నడుస్తూ ఉంటుంది భగవద్గీతలో. అందుచేత ఇక్కడ నచికేతసునితో యమధర్మరాజు అద్రవై అశాశ్వతములై ఉన్నటువంటి యొక్క ద్రవ్యముల చేత క్రియల చేత ద్రవం శాశ్వతమై ఉన్నటువంటి బ్రహ్మమును న ప్రాప్యతే, అది పొందబడదు మాట చెప్పేశాడు. అయితే నేను చేసింది ఏమిటని చెప్పనంటావా? నేను ఆ పొరపాటే చేశాను. జానామి అహం, నాకు తెలుసు. సేవదిహి అనిత్యం. ఈ కర్మల ద్వారా యజ్ఞయాగాదుల ద్వారా వచ్చేటువంటి సేవదిహి కర్మఫలము అనిత్యం, అశాశ్వతమైనది అని చెప్పని జానామి ఎరుగుదును. అయినా కానీ
తతః మయా నాశకేత చితోగ్ని, నేను యజ్ఞములు రేరిసే ఈ పదవిని పొందాను, ఇది శాశ్వతం మాత్రం కాదు అన్నాడు. అందుచేత లోకములో ఉన్నటువంటి ఏవి కూడా శాశ్వతములు కావు, అన్ని కాలాంతరములో అన్ని కలిసిపోయేటువంటియే శాశ్వతముగా ఉండేటువంటి యొక్క వస్తువు ఏదయ్యా అంటే బ్రహ్మ పదార్థము.